జీవము గల ప్రతి వానికి తల్లి అయిన హవ్వ, ఆ తర్వాత కయీను భార్య, ఆ తర్వాత నోహు భార్య, నోహు గారికి ఇచ్చిన కోడలు, ఆ తర్వాత అబ్రహాము గారి భార్య అయిన శారా, విశ్వాసులకు తల్లి, ఆ తర్వాత ఇస్సాకు గారి భార్య రిబ్కా గారు, ఆ తర్వాత యాకోబు గారి భార్యలైన లేయా, రాహేలు గురించి, ఎక్కడ వరకు ఎంతమంది స్త్రీల గురించి, వారి జీవిత విధానం గురించి, వారు దేవుని ఎడల చూపించిన భక్తిని గురించి, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు నిజంగా ఒక స్త్రీని గురించి ప్రపంచంలో ఉన్న భర్త, తల్లి, తండ్రి ఎవరూ చూపించలేని శ్రద్ధ పరలోకమందున్న దేవుడు చూపిస్తున్నాడని, ఆమె యొక్క మనసులోని ఆలోచనలకు కానీ, ఆమె ప్రసవ వేదన విషయంలో కానీ, తన వైవాహిక జీవితంలో కానీ, ప్రతి విషయంలో దేవుడే తోడుంటే ఆ స్త్రీ యొక్క జీవితం ఎంత ఫలవంతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోగలిగాం. ఈరోజు రాహేలు గారి గురించిన మిగిలిన భాగం గురించి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. రాహేలు గారి గురించి గడిచిన వారం అంటే 2 వారాల క్రితం మనం ఎంతవరకు ఆలోచించామంటే, ఆమె చనిపోయి సమాధి చేయబడింది. ఎక్కడ సమాధి చేయబడింది ఆమె? ఎఫ్రాత మార్గంలో బెత్లెహేము దగ్గర, సెల్సహు అని కూడా అంటారు. సెల్సహు దగ్గర సమాధిలో ఆమె పాతి పెట్టబడింది అని. ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించాలి అంటే, మొదట ఆమె పుట్టింది మొదలుకొని మరణించేటంత వరకు మాత్రమే ఏ ఒక్కరి గురించి అయినా మనం తెలుసుకోగలం, ఆలోచించగలం. ఇక్కడ రాహేలు గారి గురించి మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఆమె చనిపోయింది, సమాధి చేయబడింది. కానీ చనిపోయిన ఆమె గురించి దేవుడు కొన్ని మాటలు రాయించాడు. అవి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లేయా, రాహేలు సొంత అక్క చెల్లెలైనప్పటికీ రాహేలు 2వ బిడ్డ అయిన బెన్యామీనును కని ప్రసవేదన పడి చనిపోయింది. కానీ చనిపోయిన ఆమెను గురించి దేవుడు ఎవరి ద్వారానైనా, ఏ సందర్భంలోనైనా మాట్లాడించాడా అంటే మాట్లాడించాడు. ఎవరి ద్వారా మాట్లాడించాడు, ఆమె కోసం ఏమని దేవుడు చెప్పాడు అని మనం బైబిల్లో చూడగలిగితే, ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనందరం తీద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందుతున్నది. తర్వాత యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. మీకు అర్థమవుతుందండి? వచనాలు మీరు చదువుతున్నారు. ఇది ఎవరు మాట్లాడుతున్నారంటే ఇర్మియా గారే. ఇర్మియా గారికి మాట్లాడమని ఎవరు చెప్పారు అంటే తండ్రి అయిన దేవుడు. యెహోవా ఏమని సెలవిస్తున్నాడు అంటే, రాహేలు ఏడుస్తుందట. ఏమంటే మనకి ఈ బైబిల్లో రాహేలు అని యాకోబు గారి భార్య కాకుండా వేరెవరైనా రాహేలు అనే పేరుతో మనకు కనిపిస్తారండి? కనిపించరు. మరి రాహేలు తన పిల్లల గూర్చి ఏడ్చుచున్నది అంటున్నాడేంటి? రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. రాహేలుకు దేవుడిచ్చిన పిల్లలు ఎంతమంది అండి? 2. ఒకటి యోసేపు గారు, 2 బెన్యామీను గారు. రాహేలు పిల్లల కోసం ఎప్పుడు ఏడ్చిందండి? ప్రసవ వేదన పడి అయ్యో నా దుఃఖపుత్రుడా అని బెనోని అని చనిపోయింది. ఆమె ఏడ్చింది. బెనోని అని ఏడ్చింది కదండి ఆమె. బెనోని అని ఏడ్చింది. ఇప్పుడు వస్తుందండి క్లారిటీ? సరిగ్గా రావట్లేదురా. సరే, వాయిస్ బ్రేక్ వచ్చేస్తుందమ్మా.
ఇప్పుడు బెనోని అని ఏడ్చింది. ఎవరి గురించి ఏడ్చింది బెనోని అని? అప్పుడే పుట్టిన ప్రసవేదన పడి అప్పుడే కన్న బిడ్డ బెన్యామీను కోసం ఏడ్చింది. కానీ ఇక్కడ ఇర్మియా గారి సందర్భం వచ్చేసరికి, ఇర్మియా కాలానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఏడ్చుచున్నది అంటే అర్థం ఏంటండి? అప్పటికప్పుడు జరుగుతుంది అని. ఏడ్చింది అనుందా? ఏడ్చుచున్నది అనుందా అండి? ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. పిల్లలు లేరంట, ఏడుస్తుందంట. ఈలోపు తన పిల్లల కోసం ఏడుస్తుందని దేవుడు ఏం చెప్తున్నాడు? చదువుదాం 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. రాహేలేమో పిల్లల కోసం ఏడుస్తుంది, పిల్లలు లేరని, అయ్యో నా పిల్లలు లేరు అని. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏడవకు, ఊరుకో, కన్నీళ్ళు విడుచుట మాను, ఇంకేడవకు, కళ్ళంటి నీళ్ళు రానివ్వకు అని ఎవరు చెప్తున్నారు? ఇది ఎక్కడైనా మనకు ఆది కాండంలో కనిపించిందా అండి? మరి ఎందుకు ఈ సందర్భాన్ని దేవుడు రాయించాడు ఇక్కడ? రాహేల్ అంటే యాకోబు గారి భార్యే. ఈవిడ ఏడ్చిన సందర్భం అంటూ బెన్యామీను గారిని కరిన సందర్భంలోనే. మళ్ళీ దేవుడు ఏంటి ఏడ్చడం మానేసే నీ పిల్లల్ని దగ్గరికి వస్తారన్నాడు. ఎందుకే ఉన్న పిల్లలు కూడా ఇద్దరే. ఇదంతా ఎలా చెప్పబడింది అంటే రాహేలు గారిని గూర్చి ఉపమాన రూపంలో చెప్పాడు. ఎలా చెప్పాడండి? ఉపమాన రూపంలో. ఉపమాన రూపంలో స్త్రీలను గురించి గడిచిన వారాల్లో మనం ఒక సందర్భాన్ని నేర్చుకున్నాం. గలతీ పత్రిక గుర్తొచ్చిందండి? ఎవరి గురించి నేర్చుకున్నామంటే హాగరు, సారై, అబ్రహాము గారికి ఇవ్వబడిన ఇద్దరు భార్యలు, ఇద్దరు నిబంధనలని మనం నేర్చుకున్నాం. ఎక్కడ కూడా రాహేలు అనే ఒక స్త్రీని, యాకోబు గారి భార్యని ఉద్దేశించి దేవుడు ఉపమాన రూపంలో, అలంకార రూపంలో రాహేలు ఏడుస్తుంది అని చెప్తున్నాడు. రాహేలు ఏడుస్తుంది, నువ్వు ఏడవకు రాహేలు, మానేసే అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? కొంచెం నీళ్ళు ఇవ్వరా. రాహేలు గారి గురించి దేవుడు, రాహేలు గురించి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఏడవకు, నువ్వు కన్నీళ్ళు విడిచడం మానేయనని దేవుడు అంటున్నాడంటే చనిపోయిన తరువాత ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటి, ఆమె మరణించే నాటికి దేవుడికి ఇష్టరాలుగానే ఉంది, మనం గమనించాలి. ఒకరు చాలామంది ఏమనుకుంటారంటే ప్రారంభంలో భక్తిగా ఉండి చివరికి మరణించే సమయానికి భక్తిహీనులుగా మారిపోతూ ఉంటారు. ప్రారంభంలో దేవునికి ఇష్టంగా ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, దేవుని మనసును గెలుచుకోవచ్చు. కానీ మరణించే సమయానికి వాళ్ళు అవిశ్వాసులైపోతే, వాళ్ళు భ్రష్టులైపోతే, మరి ముందు భక్తిగా ఉన్న ఆ భక్తి అంతా లెక్కలోకి వస్తుందా? దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా దాన్ని అంటే తీసుకోడు. రాహేలు గారు ప్రారంభంలో గృహదేవతలు దొంగలించినందుకు ఆమె మీద చెడు అభిప్రాయం ఉండొచ్చు. కానీ తర్వాత ఆమె దేవుణ్ణి వేడుకోవటం, గర్భఫలం దేవుడు దయచేయటం, బెన్యామీను అనే మంచి కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించటం, ఇదంతా చూస్తుంటే ఆమె దేవునికి విరోధంగా బ్రతికినట్టుగా మనకి బైబిల్లో కనిపించడం లేదు. పైగా ఆమె చనిపోయింది కూడా. రాహేలు గర్భవాసాన పుట్టిన యోసేపు గారు కానీ బెన్యామీను గారు కానీ ఇద్దరు గొప్ప పురుషులనే చెప్పాలి. మీకు ఎందుకు స్త్రీల గురించి బిడ్డల గురించి మాట్లాడుతున్నానంటే ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం, ఒక చెడ్డవాడు పుట్టిన ఒక మంచివాడు ఉన్న సమాజంలో మొట్టమొదట అనే మాట ఏ తల్లి కన్నబెట్టు అని. అంతే కదండి. యోసేపు గారు అంత బాగున్నారంటే ఆమె తల్లి రాహేలు. బెన్యామీను ఆయన యాకోబు గారికి ప్రియమైన కుమారుడు, అతన్ని వదులుకోవడానికి అసలు యాకోబు గారు ఇష్టపడలేదు. ఈ సందర్భం చరిత్ర అంతా మనకు తెలుసు. బెన్యామీను గారు ఎంత గొప్పవారు కాకపోతే యేసు వచ్చినంత వరకు కూడా బెన్యామీను గోత్రాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేసరికి ఏ గోత్రాలు నిలబడ్డాయంటే కేవలం యూదా, బెన్యామీను. ఈ బెన్యామీను గోత్రాలని కన్న తల్లి ఎవరండి? రాహేలు. బెన్యామీను వీళ్ళందరికీ తల్లి రాహేలు. రాహేలు యోసేపు గారిని కనింది, రాహేలు బెన్యామీను గారిని కనింది. వాళ్ళ మూలం
వాళ్ళ చివరి అంతం కూడా చూస్తే వాళ్ళ అంతం కూడా ఎలా ఉంది? గొప్పదిగానే ఉంది కదా. ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. సౌలు మహారాజు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు, కీషు కుమారుడు. అలాగే ప్రపంచమంతటిలో క్రీస్తు నామం అంటే ఇష్టపడని అసహించుకునేవారు సైతం, అన్యజనులు సైతం కూడా క్రీస్తును నమ్మారు అంటే అలా సువార్తను ప్రకటించిన మహాయోధుడు పౌలు గారు. ఈ పౌలు గారి పేరు సౌలే. ఈమె గోత్రానికి చెందినవాడు అంటే ఇది కూడా బెన్యామీను గోత్రమే. బెన్యామీను గోత్రంలో చాలామంది గొప్ప వాళ్ళు వచ్చారు, చాలామంది గొప్ప పురుషులు వచ్చారు. ఇందుకు ఈ బెన్యామీనులందరికీ ఎవరు మూలం? రాహేలు గారే. అంటే రాహేలు గారు అనగానే ఆమె ఎవరు? మూలం. ఆమె నుండి చెడు అనేది ప్రారంభంలో ఒక్కసారి మనకు కనిపించింది, కానీ తర్వాత చూసుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్తే ఆమె ఎక్కడ దేవుడికి విరోధమైన పాపం అనేది చేయలేదు. ఇది మనం గమనించుకోవాలి. ఆలోచించండి. ఇప్పుడు రాహేలు అనగానే ఒక నెగిటివ్గా యాంగిల్లో వెళ్ళిపోకూడదు. రాహేలు అనగానే ఒక నెగిటివ్ యాంగిల్లోకి రాహేలు గారి గురించి ఎందుకు ఇంత నిశితంగా మనం ఆలోచిస్తున్నామంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైనా ఒక్కసారి చెడు అభిప్రాయం కలిగిందా జీవితాంతం అది అభిప్రాయం ఉంటుంది. లేయా గారి గురించి చెడు అభిప్రాయం ఎవరికి ఉండదు, కానీ రాహేలు గారి గురించి మాత్రం ఉంటుంది. ఎందుకంటే దేవతను దొంగిలించింది కదా, నాన్నొస్తే అబద్ధం చెప్పింది కదా, భర్తనేమో నాకు పిల్లలు కావాలి అని నేను చచ్చిపోతానని అనింది కదా. అంటే ఇలాంటి మాటలే గుర్తొస్తాయే తప్ప తర్వాత వాళ్ళు దేవుణ్ణి అంగీకరించి దేవుని చిత్తానికి వాళ్ళ తల వంచిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉందో అది కూడా ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా ప్రస్తుత జీవితాన్ని బట్టి, అంటే వర్తమానంలో నుండి చూసి మనుషుల జీవితాన్ని భవిష్యత్తుని నిర్ణయించేవాడు కాదు. మనుషులుగా మనమైతే ప్రస్తుతం వాళ్ళ నడవడిని బట్టి, ప్రస్తుతం వాళ్ళు ఉన్న జీవిత విధానాన్ని బట్టి వాళ్ళని ఒక అంచనా వేసుకుంటాం. ఇప్పుడు మన ముందు ఒక తాగుబోతున్నాడు అనుకోండి, వీడు తాగుబోతురా, వీడు చచ్చిన మారడు అంటాం. కానీ వాడి తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలుసా? అంతెందుకండి, సౌలు గారే ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న సౌలు ఎంతమంది చావు కథను సమ్మతించాడు, ఎంతమంది స్త్రీలని, ఎంతమంది పురుషుల్ని మరణం వరకు హింసించాడు, అంటే కొన ఊపిరితో ఉంచేలా చేశాడు. అలాంటి వాళ్ళు చూసి క్రైస్తవులైన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అమ్మో ఇతను వస్తున్నాడా, చంపేస్తాడే, ఇలాంటి వాడు లేకపోయినా బాగుండు, ఇలాంటి ఆలోచనతోనే కదా ఉంటారు. కానీ అలా అనుకున్న వారు ఎవ్వరికైనా తెలుసా సౌలు తర్వాత ఎంత గొప్ప స్థానానికి వెళ్తాడు, ఎంతమంది క్రీస్తులోనికి తిప్పుతాడు, ఇవేవైనా వాళ్ళకి తెలుసా? వాళ్ళు ప్రస్తుతం పడుతున్న హింసల్ని బట్టి సౌలుని తిట్టుకుంటున్నారు, దూషిస్తున్నారు. ఆఖరికి అననీయ అన్న భక్తుడు కూడా ఏం చెప్తున్నాడు? ఇదిగో నువ్వు అతన్ని నా దగ్గరికి పంపిస్తున్నావా దేవా, అతను ఇప్పటికే క్రైస్తవులందరినీ హింస పెడుతున్నాడు, నా దగ్గరికి పంపిస్తున్నావు అని భయపడ్డాడు. కానీ క్రీస్తే అతనికి కనబడి అనేకమైన సంఘాలని అన్య దేశాలలో స్థాపిస్తాడని, క్రీస్తు కోసం చావుకైనా సిద్ధంగా ఉన్నాడని ఆ రోజు వరకు తెలుసా? భవిష్యత్తు మనకి తెలియదు, కానీ ప్రస్తుతం కొన్ని జీవితాలను చూసి మనం అనుకుంటాం, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు చనిపోతే బాగుంటుంది అని ఇలా ఆలోచిస్తాం కదండి. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మనలాగా తొందరపడే స్వభావం గలవాడు అంతకన్నా కాదు. రాహేలు గారు గృహదేవతను దొంగిలించినప్పుడు దేవుడే శాపంతో మొత్తగలడు కదండి, మొత్తగలడు. ఏదైనా ఆయన చేయగలడు, కానీ చేయలేదు. ప్రసవేదనలో ఆమె చనిపోయింది, కానీ ప్రసవేదనలో ఆమె చనిపోయిన తర్వాత దేవుడు ఆమెకు గొప్ప స్థానాన్ని ఇశ్రాయేలు వంశంలో ఇచ్చాడు. మీరు నమ్మాలి దీన్ని. ఆమె చనిపోయిన తరువాత ఆమె గర్భం నుంచి వచ్చిన బెన్యామీను ఒక గోత్రానికి నాయకుడయ్యాడు. యేసుక్రీస్తు వారి కాలానికి బెన్యామీను గోత్రం మాత్రమే శేషం రక్షించబడుతుంది అని దేవుడు చెబితే ఆ శేషం క్రీస్తు కొరకు నిలబడింది. దీనంతటిని ఆలోచించుకుంటూ మనం వెనక్కి వెళితే రాహేలు గారంటే దేవుడికి ఇష్టం. ఇక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు రాహేలు ఏడుస్తుంది, రాహేలును వేడవకని ఎందుకు చెప్తున్నాడంటే
బెన్యామీనీలు అనే వాళ్ళు రాహేలు పిల్లలు అవుతారు. వీరందరూ కూడా చెరకు వెళ్ళిపోతారండి. అలా చెరకు వెళ్ళిపోయినప్పుడు రాహేల్ అనే స్త్రీ అప్పటికి లేకపోయినా, ఆమె మరణించినా, ఆమె సమాధి కట్టబడినా, ఒకవేళ ఆమె బ్రతికుంటే ఆమె ఏడుస్తుంది కదా, నా పిల్లలు ఇలా అయిపోయారని ఏడుస్తుంది కదా. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రాహేలు ఏడుస్తుంది, నువ్వు ఏడవకు రాహేలు, నువ్వు కన్నీళ్ళు విడవకు, నీ పిల్లలు మళ్ళా వస్తారు. అంటే చెరలోకి వెళ్ళిన ఇశ్రాయేలీలు అంటే బెన్యామీన్లు, ఎస్పెషల్లీ బెన్యామీనీలు మరలా చెరలో నుంచి వస్తారు, ఈ దేశంలోనే ఉంటారు, నీ బిడ్డలు సజీవులుగా ఉంటారు అని దేవుడు రూపకలంకారంలో ఇశ్రాయేలీల గోత్రంలో ఒకరైన బెన్యామీనీలను ఉద్దేశిస్తూ, బెన్యామీనులకు తల్లి రాహేలు కదా, రాహేలు ఓదార్పు పొందనల్లక ఏడుస్తుంది, ఇంక నువ్వు ఏడవకు, అంతా మంచి జరుగుతుందని ఇర్మియా కాలంలో ఆనాడు ఉన్న ఇశ్రాయేలీలకు అర్థం కావటానికి, ఇదిగో మీ తల్లి రాహేలు కదా, రాహేలు ఏడుస్తుంది, అయితే ఆమెకి ఏడవదు, ఎందుకంటే మరలా వారు తిరిగి వస్తారని చెప్పడానికి రాహేలును అక్కడ పేరెత్తి చెప్పాడు. అర్థమైందండి? రాహేలు ఇర్మియా గారి కాలానికి బ్రతికి లేకపోయినా, అప్పుడు ఉన్న ఇర్మియా గారి కాలంలో ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఆ ఇశ్రాయేలీలు బెన్యామీనీలు ఒక తెగ కదా, ఒక గోత్రం కదా, వారు చెరలోకి వెళ్ళిపోయారని ఆమె ఏడుస్తుంది. ఇదిగో ఏడవనవసరం లేదు, నువ్వు చింతించనక్కర్లేదు, వాళ్ళు వస్తారు అని ఇశ్రాయేలీలకి వాక్యం చెబుతూ, ఇశ్రాయేలీలకి ధైర్యం చెబుతూ, వాళ్ళకి తల్లి ఎవరు? రాహేలు కాబట్టి రాహేలు ఏడవకు అని వాళ్ళకి సంభవించబోయే భవిష్యత్తును ఇర్మియా గారి ద్వారా దేవుడు పలుకుతున్నాడు. ఇది ఇర్మియా గ్రంథంలో రాహేలు గారిని గూర్చి ప్రస్తావిస్తూ ప్రవచించిన ప్రవచనం. అర్థమైందండి? ఒకవేళ మీకు దీని మీద సందేహం ఉంటే మనకి క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నన్ను అడగచ్చు. ఓకే, మరలా ఇదే రాహేలు గారి గురించి యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ఒక నెరవేర్పు జరిగింది. చూద్దాం అది కూడా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం 16వ వచనం నుంచి చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి, చదవండి, బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని ఎక్కడున్న పిల్లల్ని చంపించాడండి? బెత్లెహేములో చంపించాడు. ఓకే, అందువలన 17వ వచనం చదవండి. అందువలన రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. అదేంటండి? ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న మాట ఎక్కడ కనిపిస్తుంది? మత్తయి సువార్తలో ఒకే వాక్యం 2 చోట్ల కనబడుతుంది, 2 చోట్ల నెరవేరినట్టుగానే అనిపిస్తుంది. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నాయి, అవి క్రొత్త నిబంధనలు నెరవేరుతాయి అని మనం తెలుసుకున్నాం, నిజమే. అయితే పాత నిబంధనలో ఉన్న కొన్ని వచనాలు నెరవేర్పు ఆనాడు జరిగినదే మరలా జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రామాలో అంగలార్పు ధ్వని వినబడింది, రాహేలు ఏడుస్తుంది అంటే అప్పుడు ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళారు, బెన్యామీనీలు ఇబ్బంది పడ్డారు, అందుకు రాహేలు ఏడ్చింది. మరి ఇప్పుడు చంపబడింది ఎవరు? యేసుక్రీస్తు వారి కాలంలో అంటే బెత్లెహేములో ఉన్న అన్నాడు. బెత్లెహేమ్ అంటే ఆమె సమాధి చేయబడిన చోటు, పైగా అది బెన్యామీనీలకు ఒకప్పుడు ఇచ్చిన స్వాస్థ్యం. రామ అనేది కూడా బెన్యామీనీల వారికి ఇచ్చిన ఒక స్వాస్థ్యంలో భాగమే. అంటే ఇశ్రాయేలీలు పంచుకున్న భాగాల్లో దేవుడిచ్చిన ఆస్తిలో ఆ ఊరొక భాగం. ఇప్పుడు అక్కడున్న పిల్లల్నే చంపుతున్నారంటే ఈ పిల్లలందరికీ మూలం తల్లి ఎవరు? రాహేలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి యూదులు బెన్యామీనీలు మాత్రమే ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారన్న విషయం మనకి తెలుసు.
మరి ఇప్పుడు చంపింది కూడా ఎవరిని? 2 సంవత్సరాల లోపు వయసున్న మగపిల్లలందరినీ. ఈ మగపిల్లలందరినీ చనిపోతుంటే ఎవరు ఏడుస్తున్నారు? వాళ్ళ కన్న తల్లులు ఏడుస్తున్నారు. వీళ్ళందరికీ మూలం స్త్రీ, మూల పురుషుడు అంటే మనకు వేరు. వీళ్ళందరికీ మూలం తల్లి ఎవరు? రాహేలు గారు. మరి ఒకప్పుడు ఇది ఇర్మియా గారి కాలంలోనూ నెరవేరింది, యేసుక్రీస్తు వారు పుట్టిన సమయానికి కూడా ఇది నెరవేరింది. ఎవరి కోసం చెప్తున్నాడు? ఎందుకు? ఎవరి తల్లి? రాహేలు. రాహేలు ఓదార్పు పొందనల్లక ఏడ్చుచున్నది. అది ఇర్మియా గారి కాలంలోనూ జరిగింది, యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలోనూ జరిగింది. వీరికి మూలం మాత్రం రాహేలు, యాకోబు గారి 2వ భార్య. రాహేలు గారి గురించి ఈయన దేవుడు పాజిటివ్గా మాట్లాడుతున్నాడా, నెగిటివ్గా మాట్లాడుతున్నాడా? ఆదరణ లేక ఏడుస్తుంది, ఆమె ఓదార్పు పొందనల్లకపోతుంది, తన పిల్లలు ఇలా అయ్యారు అని ఆమె పడుతున్న బాధను వర్ణిస్తూ అక్కడ జరుగుతున్న సందర్భాలని ఆనాడున్న ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే రాహేలు గారు మంచివారా చెడ్డవారా? దేవునికి విరోధమైన పాపమేమి ఆమె చేయలేదు. ఇది మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. రాహేలు గారి గురించి ఎవరు ఏ విధంగా మాట్లాడినా మనం ఒకటి చెప్పాలి, దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారి మీద నేరము మోపువాడెవడు? ఆమె నీతిమంతురాలని, ఆమె ఇంత మంచిది, ఆమె పిల్లల కోసం ఏడుస్తుంది, నువ్వు ఏడవకు అని దేవుడే ఓదార్పునిస్తున్నాడు, దేవుడే అభయం ఇస్తున్నాడు. అఫ్కోర్స్ ఆమె చనిపోవచ్చు, కానీ చనిపోయినా ఆమె పేరు జీవగ్రంథం నుంచి కొట్టివేయబడిందా బైబిల్లో నుంచి? ఆమె గురించి చెడుగా చెప్పాడా? ఒక యెరోబాము కోసం చెడుగా చెప్పాడు. అతను చనిపోయినా సరే యెరోబాము చేసినట్టు వీళ్ళ చెడుతనం చేశారు, యెరోబాము చేసినట్టు వీళ్ళ చెడుతనం చేశారని చెప్పాడు. ఒకవేళ రాహేలే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే రాహేలు చేసినట్టని పదే చెప్పాలి కదా. కానీ బైబిల్ అలా ఉందా? లేదు. కాబట్టి రాహేలు గారు ప్రారంభంలో గృహదేవతను దొంగిలించిన, యాకోబు గారి మీద గర్భఫలం ఇవ్వలేదని అరిచిన తర్వాత దేవునికి ప్రార్థన చేశారు. మనం చదువుకున్నప్పుడు కూడా దేవుడు ఆమె మనవి విని అన్న పదం చదువుకున్నాం, మీకు గుర్తుంది కదా. అంటే ప్రారంభం ఎప్పుడు కూడా ముఖ్యం కాదు. ప్రారంభం అనేది ఎప్పుడు కూడా దేవుడు చూడడు, ముగింపు అనేది చాలా ముఖ్యం అని మనకి రాహేలు గారి ద్వారా అర్థమవుతుంది. ఇది తెలుసుకున్న మనం ఏం చేయాలి అంటే, దేవుని భక్తుల విషయంలో కానీ, బైబిల్లో రాయబడిన వారి జీవితాల గురించి చదువుకుంటున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా బోధించాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం చూద్దాం, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే దేవుడే ఒకరికి ఘనతనిచ్చినప్పుడు, దేవుడే ఒకరిని ఓదార్చి ఆదరించి దగ్గర తీసుకుంటున్నప్పుడు మనం వారి గురించి ఎప్పుడూ కూడా చెడు మాట్లాడకూడదు. ఇది బైబిల్లో ఉన్న భక్తుల గురించే కాదండి, మన కళ్ళ ముందున సహోదరుల గురించి కూడా ఇదే విధానాన్ని మనం అవలంబించాలి. అర్థమవుతుందండి? మన కళ్ళ ముందున్న వారి సహోదరుల విషయంలో కూడా మనం ఇదే జాగ్రత్తను పాటించాలి. రాహేలు గారు నిజంగా ఆమె ఉన్నత స్థితిలోనే ఉందా అంటే, బిడ్డ కన్నా వెంటనే చనిపోయిందండి. తల్లి ప్రేమ యోసేపుకు మాత్రమే అందించింది, బెన్యామీనుకు ఆమె అందించలేదు. కానీ రాహేలు గారి గురించి ఇశ్రాయేలీలందరూ ఏమని అనుకుంటున్నారో ఆ రోజుల్లో ఒకసారి చూద్దామా. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ న్యాయాధిపతులు రూతు పుస్తకం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం, 222 పేజీ నెంబర్. ఇక్కడ రూతుని బోయజు గారి వివాహం ఆడే సందర్భం. ఈ సందర్భంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో మనం జాగ్రత్తగా చూడాలి. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలు.
పురద్వారం దగ్గర ఆ రోజు బోయజు రూతును స్వీకరిస్తున్నాడని ప్రమాణం చేస్తున్నాడు. ఆ సమయంలో పంచాయతీలు అనేవి లేవు కదండి. ఆ రోజుల్లో రచ్చబండలని, పంచాయతీలని, పోలీస్ స్టేషన్ అని లేవు. ఏదైనా ఒక క్రొత్త చట్టం కానీ ఒక నిబంధన కానీ చేసుకోవాలంటే ఊరందరి మధ్య నిలబడి చేయాలి. ఇప్పుడు బోయజు గారు రూతును నేను అంగీకరిస్తున్నాను, ఆమె నా భార్యగా స్వీకరిస్తానని చెప్పే సందర్భంలో ఏం జరుగుతుందంటే, అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలు ఏమంటున్నారు చూడండి, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, అంటే బోయజు ఇంటికి వచ్చిన ఆ స్త్రీ రూతు. బోయజుతో ఏమంటున్నారు, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినది గాను. మీకు అర్థమవుతుందా? ఇది పెద్ద వచనం కావచ్చు. వచ్చిన ఆ స్త్రీని అంటే ఊరిలో ఉన్న వాళ్ళందరూ, పెద్దలు సైతం, ప్రజలందరూ సైతం రూతు గారిని ఏమని దీవిస్తున్నారో ఆ దీవెనను మీరు జాగ్రత్తగా చూడాలి. ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినది గాను, లేయాను పోలినది గాను చేయును గాక. ఎవరిని పోలుండమని చెప్తున్నారండి? ఎవరిని పోలిందిగా రూతు గారు ఉండాలంటున్నారు? మొదటి పేరు లేయానా రాహేలా? మొదటి భార్య లేయ కదా. యోధా పుట్టింది లేయకి కదా. లేయ భక్తిమంతురాలే కదా, భక్తిపరురాలే కదా. కానీ మొదట వీళ్ళు ప్రస్తావిస్తున్న పేరు ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదిగా. అదేంటి గృహదేవతలు దొంగిలించిన దాంతో పోలుస్తున్నాడు అనుకోకండి. ప్రారంభం వాళ్ళు చేసిన క్రియలు ప్రారంభంలో చూస్తే ఎప్పుడు వారిపై చెడు అభిప్రాయమే ఉంటుంది. రాహేలు గారు మంచివారు కాబట్టి భక్తిపరురాలు. ఆ తర్వాత ఆమె జీవితం బాగుంది, దేవునికి ఆమె మొరపెట్టుకుంది. యోసేపు గారు ఎంత మంచివారని ఆయన చరిత్ర ఎన్ని చోట్ల రాయబడింది మనకి. అలాగే బెన్యామీను గోత్రం నుంచి ఎంతమంది వచ్చారు. వీళ్ళిద్దరికీ తల్లి రాహేలుగా ఆమె ఉంది. ఆ ఇద్దరు మంచి బిడ్డలు దేవుడు రాహేలుకి ఇచ్చాడంటే దేవుడు ఆమె విషయంలో సంతోషపడ్డాడు, ఆమెను గురించి ఆనందించాడు. కాబట్టి 2 గర్భఫలాలు చాలా మంచివి. ఎటువంటి రిమార్క్ లేదు వాళ్ళిద్దరికి కదండి. ఎటువంటి చెడ్డ పేరైనా రిమార్క్ అయిన బైబిల్లో వాళ్ళకుందా? లేదు. అందుకని ఏమంటున్నాడు, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు పోలినగాను. నాదొక ప్రశ్న, లేయ ఎక్కువ మంది పిల్లల్ని కనిందా, రాహేలు ఎక్కువ మంది పిల్లలు కనిందా? లేయ గారే కదా. లేయ గారికి ఎంతమంది కుమారులండి? 6 కుమారులు, 1 కుమార్తె దీనా. మర్చిపోతున్నారు, పరీక్ష పెడతాను మీకు. ఏమండి, 6 కుమారులు కనింది రాహేలు గారు. సహజంగా ఎక్కువ పిల్లల కన్నా వాళ్ళ పేరే కదా ముందు మాట్లాడతాం. రాహేలు పోలింది కానంటే రాహేలు 2 పిల్లలే కనింది. కానీ ఆమె నుంచి యోసేపు నుంచి వచ్చిన సంతానం మనషే ఎఫ్రాయిం అయితే మనషే ఎఫ్రాయిమీలు 2 గోత్రాలను స్వతంత్రించుకున్నారు. బెన్యామీను మళ్ళీ ఇంకో గోత్రం. అంటే రాహేలు నుంచి 3 గోత్రాలు వచ్చాయి. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు గోత్రాల్లో మనం 12 గోత్రాలు చదువుకుంటాం. ఆ 12 గోత్రాల్లో యోసేపు పేరు మనకు కనిపించదు. యోసేపు కన్నా 2 పిల్లల పేర్లు కనిపిస్తాయి. ఒకటి మనషే గోత్రం, ఎఫ్రాయిం గోత్రం, ఇంకొకటి బెన్యామీను గోత్రం. ఇక మనషే, ఎఫ్రాయిం గోత్రం, బెన్యామీను గోత్రం గురించి చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు, నిజంగా సరిపోదండి. యేసుక్రీస్తు వచ్చేసరికి చాలామంది మిగిలారండి రాహేలు సంతానం. దేవుడు స్త్రీలని పట్టించుకుంటాడా? వారి ఆలోచనలకు విలువనిస్తాడా? వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ని పట్టించుకొని వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తాడా అంటే మీరు చూడండి, ప్రారంభం నుంచి హవ్వ జీవితం మొదలు పెట్టుకొని ఇప్పుడు రాహేలు వరకు వచ్చాము. మన ఆలోచనలకి, మన భావాలకి ఇంట్లో భర్త విలువనివ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, తల్లిదండ్రులు విలువనివ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, పిల్లల విలువనివ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మనం దేవుని ఎదుట భక్తి పరురాలమైతే, యెహోవా ఎడల మనము వినయము గల లోబడి స్త్రీలమైతే ఖచ్చితంగా మనలో ఉన్న నిర్ణయాలకి, మనలో ఉన్న బాధకి, మనలో ఉన్న ఆలోచనలకి ఖచ్చితంగా దేవుడు స్పందిస్తాడు. ఇదంతా మన చరిత్రలో చదువుకుంటూనే వస్తున్నాం. ఇదేమైనా కథలా అండి? వారి జీవితాలు, మనం జీవితాలు ఎన్ని ఫేస్ చేయని చెప్పండి. చిన్నప్పటి నుంచి ఎంత పోరాటమే కదా. ప్రతి విషయంలో సహనం, ఓర్పు, సర్దుకుపోవటం, ఇవన్నీ. కానీ
ప్రతి విషయంలో దేవుణ్ణి మనం గనక ఆయనకి స్థానం ఇవ్వగలిగితే, ఆయన్ని మనం ఆశ్రయించగలిగితే, లేయ బ్రతుకు ఏంటో మనం చూసాం, రెబెకా గారి పరిస్థితి ఏంటో చూసాం, హవ్వ బాధ ఏంటో చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఎంతమందిని కన్న తండ్రి వాళ్ళ పరిస్థితుల్లో కాపాడినప్పుడు, వాళ్ళని ఓదార్చినప్పుడు మనకెందుకు తోడుగా ఉండన్న ఆదరణ మనకి ఉండదా? ఎందుకు మనం ప్రతిసారి స్త్రీల గురించి ఎందుకు ఎంత వివరంగా ఇలా సమయాన్ని కేటాయించుకుని ఎందుకు ఆలోచిస్తున్నామంటే, దేవుడు మనకి తోడు. మన పిల్లలు కూడా మనకు తెలిసిన వారు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, నేను కాదు, అమ్మ కాదు, నాన్న కాదు, ఎవరు కాదు, నువ్వెప్పుడు నీకు తోడు, నీకు ఆదరణ ఇచ్చేది దేవుడని చెప్పాలి. అలా చెబితేనే వాళ్ళు చిన్ననాటి నుండి ఎవరి మీద పూర్ణంగా తమ మనసును పెట్టుకుంటారంటే దేవుడి మీదే. అప్పుడు వాళ్ళు కష్టం వస్తే కుంగిపోయి, ఏదైనా అపాయం వస్తే భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకొని, లేకపోతే మానసికమైన వ్యాధులతో బాధపడే స్థితికి వాళ్ళు వెళ్ళరు. ఇది మీరు ఆలోచించాలి, తెలుసుకోవాలి. దేవుడు ప్రతి విషయాన్ని ఇలా మనకి చెప్పాడు అంటే, ఈరోజు మనకి మాటలు వినబడుతున్నాయంటే అది దేవుని సెలవు వల్లనే మనం వినగలుగుతున్నాము. దేవుని సెలవు వల్లనే మనం ఈరోజు ఆలోచించగలుగుతున్నాం. ఆయన సెలవు లేకపోతే ఈ మాటలన్నీ మనం ఆలోచించగలిగేవారమా? మనం వినేవారమా? ఆ రోజు ఇలా దేవుడు చేశాడు అంటే ఈరోజు నాకెందుకు దేవుడు తోడుగా ఉండడు అన్న ధైర్యం మనకు ఉండదా? ఆలోచించండి. ఇక్కడ రాహేలు గురించి మనమేమి చెప్పుకోవడం లేదండి. ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు పెద్దలందరూ, ప్రజలందరూ ఏమని పొగుడుతున్నారు రాహేలు గారిని? ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినది గాను, లేయాను పోలినది గాను చేయునుగాక. అంటే రూతు గారికి వచ్చిన ఆశీర్వాదంలో ఎవరున్నారు? మొదట శారా గారు లేరు, రెబెకా గారు లేరు, రాహేలు గారు వచ్చారు. అంటే మీరు ఆలోచించండి, ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆధిక్యతను ఇవ్వాలో దేవుడు వారికి ఇస్తాడు. ఈమె శారా కాకపోవచ్చు, ఈమె హవ్వ కాకపోవచ్చు, ఎవరి స్థానం వారిది అంటాడు కదండి. ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి, ఘనమైన పాత్రలో ఉంటాయి, ఘనహీనమైన పాత్రలో ఉంటాయి. మన ఇంట్లో సూది ఉంటుంది, కత్తెర ఉంటుంది. కత్తెర ఉంది కదా, ఈ సూది నాకు ఎందుకని విసిరేస్తామా? సూది ఉంది కదా, కత్తెర ఎందుకని కత్తెరని విసిరేస్తామా? సూది పని సూదిదే, కత్తెర పని కత్తిదే. ఇవి లోకంలో మనం వాడుకుంటాం. కానీ నిజానికి ఒక మనిషిని దేవుడు సృజించాడు అంటే, ఒక స్త్రీని, ప్రత్యేక మనసుందరం స్త్రీలం కదా, ఒక స్త్రీగా మనకి జన్మనిచ్చి మనకు ఒక బాధ్యతగా ఒక భర్తని, పిల్లల్ని దేవుడు ఇచ్చాడు అంటే మన మీద ఏ ప్రణాళిక లేకుండా దేవుడు చేయలేదు. ఖచ్చితంగా మనకు ఆయనకి ప్రణాళిక ఉంది. రాహేలు మీదే ఉంది, లేయా మీదే ఉంది అనుకోకూడదు. నా మీద కూడా ప్రణాళిక ఉంది. కాకపోతే ఆ రోజున మనం లేము. మనం వచ్చే సమయానికి బైబిల్ సంపూర్తి చేయబడింది. మన చరిత్ర దేవుడు బైబిల్లో రాయడు, కానీ మన గురించి ఆయన రాసుకొని, మన గురించి ఆయన గొప్పగా చెప్పుకునే రోజు ఒకటి ఉంది. అది మనం మరణించి తిరిగి లేచిన తర్వాత. మరి అలా ఆ రోజు మరణించి తిరిగి లేచిన తర్వాత మన గురించి కూడా పొగడాలి అంటే, దేవదూతలు మనల్ని పొగడాలి అంటే, మన ఈరోజు మన బ్రతుకులు, మన భక్తి ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ, మన చుట్టూ ఉన్న వారికి ఎంతసేపు దేవుని గురించి ఇలా ఉండండి, దేవుడి గురించి ఇలా ఉండండి, దేవుడు ఇలా బాధపడతాడు, దేవుడు మనల్ని గద్దిస్తాడు, దేవుడు ఊరుకోడు అని ఖచ్చితంగా మన ముందున్న వారికి మనం ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి, హెచ్చరిస్తుండాలి. దేవుని మీద వారు ప్రేమ పెంచుకునే విధంగా దేవుని గురించి వారికి ప్రతి విషయం తెలియచెప్పాలి. ఇది మన బాధ్యత. సువార్త ప్రకటించడం అంటే బైబిల్ పట్టుకుని గడప దాటి బయటికి వెళ్ళడమే కాదు, మన ఇంటిలో మన దేవుని ముందు అప్పగించిన బాధ్యత గృహ పరిపాలన. భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, అత్త, మామ, తోడికోడలు ఎంతమంది ఉంటారు మనకు ఎంతమంది బంధువులు ఉంటారు? ఒక ఫంక్షన్ చేస్తే బంధువులందరూ కలిపితే ఎంతమంది వస్తారండి? 300 మంది, 500 మంది అయినా వస్తారు, బయట వాళ్ళు కాకుండా. మరి ఎంతమందికి వాక్యాన్ని వినిపించాల్సిన బాధ్యత మనపై ఉందా? ఉంది. కనీసం మీరు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇలాంటి సంగతులు మీరు తెలియచెప్పాలి. ఇప్పుడు రాహేలు గారి గురించి మన గత వారం చదువుకున్నప్పుడు ఆమె ఎవరికి పుట్టింది, ఎవరిని వివాహం చేసుకుంది, ఎంతమంది పిల్లల్ని కనింది, ఆమె బ్రతికిన కాలంలో దేవునికి విరోధంగా మాట్లాడిన మాటలేంటి, దేవునికి ఇష్టం లేని పనులు ఆమె ఏం చేసింది,
ఆ తర్వాత ఆమె ఎలా మారింది ఇవన్నీ చదువుకున్నాం. కానీ ఆమె మరణించిన తరువాత కూడా మత్తయ్య గారి ద్వారా, అలాగే ఇర్మియా గారి ద్వారా, అలాగే రూతు గ్రంథంలో ఇశ్రాయేలు పెద్దలందరూ ఆమె గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఆలోచించండి. అంటే యాకోబు గారి భార్య లేయా గారు మంచివారే, యాకోబు గారి భార్య రాహేలు మంచివారు. అయితే జిల్పా బిల్హాల గురించి మనం ఆలోచించలేదు కదండి. జిల్పా బిల్హాల గురించి మనం ఆలోచించలేదు. రాహేలు గారి గురించి ఆమె సమాధి చేయబడిన తర్వాత ఆమెను అక్కడి నుంచి విడిచి ప్రయాణమై వెళ్ళిపోయారు. యాకోబు గారు, లేయా గారు పిల్లలందరూ తీసుకొని వారు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. కానీ ఆమె సమాధి మాత్రం ఇప్పటికీ అక్కడే. ఇప్పటికీ చరిత్రలో కూడా రాహేలు స్తంభం, సమాధి స్తంభం అలాగే ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూడాల్సిన అవసరత లేదు. ఏమంటే అక్కడికి వెళ్ళి విమానం ఎక్కి రాహేలు సమాధి చూస్తే మనకి ఏమైనా కలుగుతుందా? ఆహా, రాహేలు స్తంభమా ఆహా అనుకుంటాం. కంటికి కనిపించట్లేదు ఇప్పుడు రాహేలు సమాధి స్తూపం మనకి, కానీ ఆమె జీవితం మన కళ్ళ ముందు ఉంచాడు దేవుడు. దీనివల్ల మన జీవితాలు బాగుపడతాయి. స్తంభాన్ని చూస్తే కాదు. కానీ చాలామంది అవివేకులైన వాళ్ళు ఏం చేస్తారంటే రాహేలు సమాధి ఎక్కడుంది, లేని ఎక్కడ బాధ పెట్టారు, దావీదు సమాధి ఎక్కడుంది. సమాధుల్ని, ప్రదేశాలని, వస్తువుల్ని చూస్తే వచ్చేది కాదు భక్తి అంటే. దేవుడు మనకు పొందుపరిచింది జ్ఞానం, వాక్యం బైబిల్లో ఉంది. ఇవి చదువుతున్నప్పుడే కదా మనకి జ్ఞానం కలగాలి. యెహోవా మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు కేవలం ఆనందమే కాదు, భయం రావాలి, భక్తి రావాలి. అమ్మో ఇలా నేను చెయ్యలేకపోతే దేవుడు బాధపడతాడేమో, నన్ను చూసి అసహించుకుంటాడేమో అన్న బాధ కలగాలి. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయండి? ఎప్పుడు కలుగుతాయి ఇవన్నీ? మనం వాక్యం చదవాలి. వినడం తర్వాత, వినడం అంటే ఎవరో చెప్తే మీరు వినడం, కానీ మొదట మీరే మీ అంతటా దేవుడు మీకు ఇచ్చిన బైబిల్ని మీరు చదవాలి. చాలామంది ఆడవాళ్ళు ఏం బాధపడతారో చెప్పమంటారా? నాకు మెడలో బంగారు గొలుసు లేదు. పెళ్ళైన ఆడవాళ్ళు, నాకు బంగారు నల్లపూసలు లేవు, బంగారు గడియాలు చేతికి లేవు, బంగారు ఉంగరాలు లేవని బాధపడుతున్నారు. కానీ మీ చేతిలో బంగారం కంటే, ముత్యాల కంటే, అపరంజి కంటే, అంటే ప్లాటినం కంటే విలువైన బైబిల్ దేవుడు మన చేతిలో పెట్టాడు. దీని విలువ మనకు అర్థమైనప్పుడు నాకు బంగారం లేదే, నాకు సొంత ఇల్లు లేదే, నాకు ఆస్తి లేదే అన్న బాధ ఉండదు. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఆయన రాయించిన ఈ మాటలు, ఈ సత్యం మనల్ని విడిచి వెళ్ళిపోతుందా? ఆరోగ్యం విడిచి వెళ్ళిపోవచ్చు, ఏదైనా వెళ్ళొచ్చండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ జ్ఞానం, దేవుడు మీ హృదయాల్లో ఉంచిన ఓదార్పు, ఆదరణ, సత్యం, ప్రేమ పోతుందా? ఇది సంపాదించుకోవాలి. పిల్లలకు కూడా ఇదే నేర్పాలి. అమ్మా నీకు మంచి బంగారు చీరలు కొంటానే, మంచి గాజులు కొంటానే. ఇవి కాదు నాన్న, నీకు మంచి బైబిల్లో ఉన్న కొంతమందిని గురించి చెబుతాను, చచ్చిపోయినంతవరకు నువ్వు మర్చిపోకూడదు నాన్న. ఇలాంటి మాటలు వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పబట్టే అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 మంది మనుషులు, 12 మంది మనుషుల తర్వాత లక్షల మంది జనాంగం దేవుని కోసం భక్తిగా నిలబడ్డారు. ఇదంతా ఎలా ప్రారంభమైంది చెప్పండి? చిన్న చిన్నగా మాటలు చెప్పడం వల్లే కదా. మనం కూడా అదే చేయాలి. ఎంతసేపు వినడం కాదు, వినిపించాలి, చెప్పాలి, మనం కూడా పాటించాలి. నేను ఎంతసేపు చెబుతూ ఆ చెప్పిన మాటల్లో నా జీవితంలో ఒక్కటి కూడా కనిపించలేదు అనుకోండి, ఏమైనా లాభం ఉంటుందా? చూసిన వాళ్ళకు కూడా ఈమె చెప్పినా నేను వినలేను అనే దశలోకి వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు మనం. ఏమండి? అలా ఉండకూడదు. రాహేలు గారి గురించి ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి.